మగవాళ్ళకి ఎక్కువగా ఏ క్యాన్సర్ వస్తుందంటారు? ఎక్కువగా మగవారిలో మన ఇండియాలో అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే అది టొబాకో, పాన్ పరాగ్, గుట్కాలు ఇవి నవలడం వలన, దాంతోపాటుగా స్మోకింగ్ హ్యాబిట్ వలన మగవారిలో మన ఇండియాలో ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే లంగ్ క్యాన్సర్ అనేది మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. అలాగే ఆడవారిలో మన భారతదేశంలో వచ్చేసరికి ఓరల్ క్యాన్సర్స్ ఆడవారిలో కూడా చూస్తున్నాం. దాంతోపాటుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. దాంతోపాటుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ కూడా ఆడవారిలో కూడా ఎక్కువగా చూస్తున్నాము. పిల్లల్లో ఎక్కువగా రక్త సంబంధమైన క్యాన్సర్స్ అంటే లుకీమియాస్ అంటాము, అవి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇవి జన్యుపరంగా అంటే పుట్టుకతోనే జెనెటిక్ చేంజెస్ వల్ల జీన్స్లో డ్యామేజ్ అయ్యి పుట్టడం వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అసలు ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి గల కారణాలు ఏంటంటారు? యూజువల్గా పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. దానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, పాపులేషన్ పెరిగింది కాబట్టి దాంతోపాటుగా కేసెస్ కూడా పెరుగుతాయి. అలాగే దాంతోపాటుగా మనకి డయాగ్నోసిస్ అంటే స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్ చేసే ఫెసిలిటీస్ కూడా బాగా పెరగడం వల్ల క్యాన్సర్ని త్వరగా కనుక్కోవడం ఇవన్నీ కూడా పూర్వకాలంతో పోలిస్తే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు, బేసిక్గా మన తినే ఆహారము, కూరగాయలు వీటిలో పురుగు మందులు వేసి పండించడము, అట్లాగే ఆహార పదార్థాల అడల్ట్రేషన్స్ వల్ల పాలు అడల్ట్రేషను, అట్లాగే ఆయిల్ అడల్ట్రేషను, దాంతోపాటుగా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువగా పెరగడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, ప్రతి వారిలోనూ ఒబిసిటీ అనేది బాగా పెరిగిపోవడం వల్ల, శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల, అలాగే చెడు అలవాట్లకు తొందరగా దగ్గర అవడం వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, పాన్ పరాగు, గుట్కాలు నవలడము, అట్లాగే డ్రగ్స్కి దగ్గర అవడము, వీటన్నిటి వలన కూడాను క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే.